1951లో ఫస్ట్ మన పార్లమెంట్ యొక్క సంఖ్య 489, దాని తర్వాత 494 61లో, దాని తర్వాత 1971లో ఇట్ హస్ కమ్ టు 543. ఈ 543 అనే నెంబర్ కూడా ఏంటంటే రాజ్యాంగంలో చెప్తుంది, ఆర్టికల్ 81 సబ్ క్లాజ్ 1లో 1A చెప్తుంది ఏంటంటే పూర్తి పార్లమెంట్ కాంపోజిషన్, లోవర్ హౌస్ కాంపోజిషన్ 550 సీట్స్ కంటే ఎక్కువగా ఉండదు. 550 సీట్లు మాత్రమే ఉండాలి. దాంట్లో 530 సీట్లు స్టేట్స్ నుండి వస్తాయి, ఒక 20 సీట్లు యూనియన్ టెరిటరీస్ నుండి వస్తాయి. సో ఇది యాక్చువల్ కాంపోజిషన్. కాబట్టి 543 దగ్గర మనం ఉన్నాం, సెటిల్ అయి ఉన్నాం. 25 years ఫ్రీజ్ బికాస్ పాపులేషన్ కంట్రోల్ని ఎన్హాన్స్ చేసినాం కాబట్టి వాళ్ళకి నేచురల్గా ఒక అడ్వాంటేజ్ ఇద్దామని చెప్పేసి 2001లో మళ్ళీ ఇట్ హస్ కమ్ టు ద టేబుల్. ఒక 2001లో మళ్ళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు పవర్లో ఉన్నారు. అండ్ అప్పటికే మనం 25 సంవత్సరాల పాటు డిస్కరేజ్ చేయొద్దని అనుకున్నప్పటికీ కూడా సస్టైనబుల్ రిజల్ట్స్ చూడలేదు, అంటే కావాల్సినట్టు రిజల్ట్స్ చూడలేదు. ఓకే, దీన్ని ఇంకొంచెం ఒక 25 సంవత్సరాలు పొడిగించాలని చెప్పేసి ఒక ఆస్క్ వచ్చినప్పుడు, రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు సర్టన్లీ దే పర్సూడ్. దే సెడ్ ఓకే, ఇంకో 25 సంవత్సరాలు చూద్దాం. బై దెన్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ద పాపులేషన్ గెట్స్ నార్మలైజ్, అంటే అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద స్టేట్స్, సో దట్ దాని తర్వాత మనం డిలిమిటేట్ చేసుకోవచ్చు. డిలిమిటేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు 55 కోట్ల మంది జనాలు ఉన్నప్పుడు 543 సీట్లు, ఈరోజు మళ్ళీ 140 కోట్లకు కూడా 543 సీట్లు. అంటే ఆ రోజు 10 లక్షల మందికి ఒక పార్లమెంట్ సీట్ ఉన్నప్పుడు ఇప్పుడు దాదాపుగా 30 లక్షల మంది ఒక పార్లమెంట్ సీట్. ఇట్స్ నాట్ ఫీజిబుల్, నాట్ గుడ్. 50 years నుండి మనం చేయట్లేదు కాబట్టి గవర్నమెంట్కి ఇప్పుడు 2026లో చేయాలని రాజ్యాంగంగా ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. కాబట్టి ఇట్ ఈస్ ద టైమ్ యూ ఆర్ సపోజ్ టు డూ, and that's why the government is in a process to implement it.